హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ డాటా టైప్ అండ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ గురించి డిస్కస్ చేసినాం. సో లాస్ట్ వీడియోలో జస్ట్ ఓన్లీ డాటా టైప్ ఇంకా వేరియబుల్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం కాన్స్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాన్స్టెంట్ అంటే ఏంటి, సో కాన్స్టెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఎట్లా చేయాలి అండ్ వాటికి రూల్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం డాటా టైప్ ఇంకా వేరియబుల్ గురించి డిస్కస్ చేసినాం. సో డాటా టైప్ అంటే ర్యామ్లో నుంచి కొంత మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి డాటా టైప్ అనేది యూజ్ అవుతుంది. సో ఎంత మెమరీ కావాలని చెప్పేసి టైప్ ఆఫ్ డాటా టైప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తీసుకున్న మెమరీకి ఐడెంటిటీ అని ఒక ఐడెంటిటీ ఇవ్వడం, దాన్ని మనం వేరియబుల్ కన్స్ట్రక్షన్స్లో నేర్చుకున్నాం. సో వాటి రూల్స్ని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం కాన్స్టెంట్ కన్స్ట్రక్షన్, సో డాటా టైప్ స్పేస్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ అన్నాం. సో కాన్స్టెంట్ అంటే ఏంటి, కాన్స్టెంట్ని ఎట్లా రాయాలి, సో దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి, సో దానికి రూల్స్ ఏంటివి అని చెప్పేసి అన్నాం. సో వేరియబుల్ నేమ్ అని వచ్చేసి, సో ప్రతి ఒక్క డాటా టైప్కి వేరియబుల్ నేమ్ అనేది సేమే ఉంటుంది. సో ఎందుకంటే అన్ని డాటా టైప్స్కి ఒకటే వేరియబుల్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. సో కానీ కాన్స్టెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ డాటా టైప్ అనేది కాన్స్టెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంటీజర్ అంటే 0 to ఇన్ఫినిటీ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దానికి ఒక కాన్స్టెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ ఫ్లోట్ వాల్యూస్కి అండ్ డెసిమల్ వాల్యూస్కి మనం కాన్స్టెంట్ అనేది డెసిమల్ వాల్యూస్లో ఉంటుంది కాబట్టి సో దాన్ని ఒక కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. సో క్యారెక్టర్స్లో అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ అండ్ స్పెషల్ సింబల్స్, సో వీటిని మనం కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. సో కాన్స్టెంట్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, సో మనం డాటా టైప్ని యూజ్ చేసి మెమరీ తీసుకున్నాం అండ్ తీసుకున్న మెమరీకి వేరియబుల్ నేమ్ అనేది ఒక ఐడెంటిటీ అనేది ఇచ్చినాం. సో ఇచ్చిన తర్వాత సో ర్యామ్లో నుంచి మెమరీ తీసుకోవడానికి గల పర్పస్ ఏంటిది, ఆ మెమరీలో ఏదో ఒకటి ఇన్సర్ట్ చేయడానికి, ఏదో ఒక వాల్యూ అనేది దాంట్లో పెట్టడానికి మాత్రమే మనం డాటా టైప్ని యూజ్ చేసి అందులో నుంచి మెమరీ అనేది తీసుకున్న తర్వాత దాంట్లో ఒక వాల్యూ పెట్టాలి కదా. సో వాల్యూ పెట్టాలి. సో వాల్యూ అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్ అనేది డాటా టైప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డాటా టైప్ తీసేసుకుంటే మనం కాన్స్టెంట్ అనేది ఇంటీజర్ వాల్యూనే యూజ్ చేయాలి. ఫ్లోట్ డాటా టైప్ తీసుకుంటే ఫ్లోట్ యొక్క వాల్యూ అనేది యూజ్ చేయాలి మనం. సో అట్లా కాన్స్టెంట్ అండ్ డాటా టైప్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ కాన్స్టెంట్ అనేవి డిఫరెంట్ డాటా టైప్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. సో అట్లా ప్రతి ఒక్క కాన్స్టెంట్కి వచ్చేసి ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇంటీజర్ కాన్స్టెంట్ రూల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనం చిన్న ప్రోగ్రామ్ అనేది ఉంది. సో మెయిన్ ఫంక్షన్ లోపల int a ఈజ్ ఈక్వల్స్ 5 అని చెప్పేసి ఉంది. సో int a ఈజ్ ఈక్వల్స్ 5 అనేది డాటా టైప్ స్పేస్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. సో ఆ సింటాక్స్ లోపల అది రాసినాం మనం. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఇంటీజర్ అనేది మనకు తెలుసు 2 బైట్స్ ఆఫ్ మెమరీ అని చెప్పేసి. సో ఆ 2 బైట్స్ ఆఫ్ మెమరీలో మనం ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అప్పటి వరకు ఆ నంబర్స్ అనేవి మనం ఇంటీజర్లో పెట్టవచ్చు. సో ఓకే, ఈ ఇంటీజర్ అక్కడ వాల్యూ అనేది పెట్టడానికి గల రూల్స్ అనేవి ఏంటివి అనేసి అంటే, సో ఫస్ట్ రూల్ వచ్చేసి మనం 5 అనేది ఏకి 5 ఇవ్వాలనుకుంటే సో ఎగ్జాక్ట్గా 5 అని చెప్పేసి రాయాలి. సో ఇట్ షుడ్ నాట్ బి రిటర్న్ యాజ్ 505 ఆర్ 005. ఎందుకనేసి అంటే, సో అట్లా తీసుకున్నా కూడా సో అది బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ 5 అని చెప్పేసి తీసుకుంటే, సో తీసుకున్నా కూడా పెద్ద యూజ్ ఉంటుంది కాబట్టి సో మనం 005 అట్లా తీసుకోకుండా జస్ట్ 5 తీసేసుకుంటే అయిపోతుంది. అండ్ రూల్ 2 ఏంటిదంటే, నో యూనిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్ ఆర్ అలౌడ్. సో ఇంటీజర్స్లో మనకి ఓన్లీ నంబర్సే ఉంటాయి. సో నంబర్స్ కాకుండా వేరే సింబల్స్ అనేవి యూజ్ చేయకూడదు. అండ్ కాన్స్టెంట్ వాల్యూ షుడ్ బి సేమ్ ఆఫ్ ఇట్స్ డాటా టైప్. సో కాన్స్టెంట్ వాల్యూ అనేది, సో ఇక్కడ 5 తీసేసుకున్నాం. సో 5 తీసుకున్నాం అంటే సో ఇది ఒక ఇంటీజర్. సో ఇంటీజర్ కాబట్టి ఇక్కడ మనం డాటా టైప్ అనేది ఇంటి పెట్టేసినాం. సో ఈ ఇంటీజర్ ఈ డాటా టైప్ ఇంకా ఈ కాన్స్టెంట్ అనేవి సేమ్ ఉండాలి. సో ఏ డాటా టైప్ అయితే యూజ్ చేసామో దాని యొక్క వాల్యూస్ మాత్రమే ఈ కాన్స్టెంట్లో రాయాలన్నమాట. అండ్ రూల్ 4 వచ్చేసి ఏంటంటే, సో నువ్వు పాజిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చు ఆర్ నెగిటివ్ వాల్యూ తీసుకోవచ్చు. సో రెండు కలిపి తీసుకున్న +-5 అట్లా తీసుకున్నప్పుడు కూడా సో డిఫాల్ట్లో బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఒకటే తీసేసుకుంటుంది. సో మనకు నెగిటివ్ కావాలంటే సెపరేట్గా -5 అని చెప్పేసి రాసేసుకుంటే అయిపోతుంది. సో ఇది మనం ఇంటీజర్ కాన్స్టెంట్ రూల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ కాన్స్టెంట్ రూల్స్. సో ఫ్లోట్ అనే మెమరీ ఎంత, సో దానికి వచ్చే మెమరీ వచ్చేసి 4 బైట్స్. సో 4 బైట్స్ ఆఫ్ మెమరీలో ఎంత వాల్యూ అనేది పడుతుంది, సో డెసిమల్ వాల్యూ మాత్రం పడుతుంది. 1.2, 3.46 ఇట్లా 0.13 ఇట్లాంటి వాల్యూస్ అనేవి డెసిమల్ వాల్యూస్ అనేవి పడుతుంది దీంట్లో. సో ఇక్కడ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినాం. ఫ్లోట్ a ఈజ్ ఈక్వల్స్ 0.123 అని చెప్పేసి డాటా టైప్ స్పేస్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్, ఈ సింటాక్స్ లోపల ఈ లైన్ అనేది రాసినాం. సో ఇందులో రూల్స్ వచ్చేసి ఏంటి అంటే, సో మనం నో యూనిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్, యూనిట్స్ ఇంకా స్పెషల్ సింబల్స్ అనేవి దీని పక్కన పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీస్ అయినా, గ్రామ్స్ అయినా, మీటర్స్ అయినా, సెంటీమీటర్స్ అయినా సో దీని పక్కన పెట్టకూడదు అనమాట. సో జస్ట్ నెంబర్ అనేది రాయాలి. సో ఫ్లోట్ వాల్యూ అనేది ఇక్కడ రాయాలి. సో ఇంటీజర్ కాన్స్టెంట్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఫ్లోట్ డాటా టైప్కి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఫ్లోట్ వచ్చేసి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అండ్ ఇంట్ వచ్చేసి 2 బైట్స్ ఆఫ్ మెమరీ. సో 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది 4 బైట్స్లో పడుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఫిట్ టు
కీప్ ఇన్ ఫ్లోట్ వేరియబుల్ కాబట్టి ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి సో మనం కాన్స్టెంట్కి సంబంధించిన ఇంటీజర్కి సంబంధించిన కాన్స్టెంట్ని మనం ఫ్లోట్ డేటా టైప్లో పెట్టవచ్చు. సో ఎందుకంటే ఫ్లోట్కి వచ్చేసి పెద్ద మెమరీ ఉంటుంది అండ్ ఇంటీజర్ వాల్యూ వచ్చేసి 2 బైట్స్ కాబట్టి సో 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది 4 బైట్స్లో పడుతుంది కాబట్టి సో మనం ఫ్లోట్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు అండ్ ఇంటీజర్ వాల్యూ అనేది పెట్టవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అనేది పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి అంటే సో ఇంటీజర్ వచ్చేసి ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమరీ అండ్ ఫ్లోట్ వచ్చేసి 4 బైట్స్ ఆఫ్ మెమరీ. సో 4 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది 2 బైట్స్లో పట్టదు కాబట్టి సో అది పట్టేంత వరకే తీసుకుంటుంది. ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది తీసుకుంటుంది. సో ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసి నువ్వు ఫ్లోట్ వాల్యూ ఇస్తే అది ఏం తీసుకుంటే సో అప్ టు ఇంటీజర్ వాల్యూ పట్టేంత వరకే తీసుకుంటుంది. సో మిగతా అంతా డేటా లాస్ అనేది అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి షుడ్ ఇంక్లూడ్ ఓన్లీ 1 0 బిఫోర్ ద డెసిమల్. సో ఇన్ కేస్ ఇట్లా 0.123 ఇట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు సో డెసిమల్ ముందు ఓన్లీ 1 0నే ఇంక్లూడ్ చేయాలి. సో 3 4 జీరోస్ అనేవి ఇంక్లూడ్ చేసి సో అది డిఫాల్ట్లో ఓన్లీ 1 0నే తీసేసుకుంటుంది. సో తీసుకున్న పెద్ద యూజ్ ఏమి ఉండదు కాబట్టి సో మనం ఓన్లీ సింగిల్ 0 తీసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్ రూల్స్. సో క్యారెక్టర్లో ఎట్లా అంటే సో క్యారెక్టర్ వచ్చేసి ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ. సో దీంట్లో ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది యూజ్ చేస్తాం. సో 1 బైట్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ చూడండి సో దీని లోపల క్యార్ లోపల ఏమేమి ఉంటాయి సో లోవర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్ అండ్ స్పెషల్ సింబల్స్ అనేవి ఉంటాయి. సో స్పెషల్ సింబల్స్ లోపల ఇక్కడ ఒక ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాసినాం. సో క్యార్ ఏ ఈజ్ ఈక్వల్స్ బి అని చెప్పేసి సో ఇది డేటా టైప్ అండ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. సో క్యారెక్టర్లో వచ్చేసి ఓన్లీ అది 1 బైట్ ఆఫ్ మెమరీ కాబట్టి సో అక్కడ రాసే ప్రతిదీ మనం సింగిల్ కొటేషన్స్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో క్యారెక్టర్ అనేది ఇంటీజర్స్కి ఫ్లోట్కి ఆపోజిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంటీజర్ ఫ్లోట్స్ అనేవి న్యూమరిక్స్, ఇక్కడ క్యారెక్టర్ లోపల ఇవి వచ్చేసి ఇవి క్యారెక్టర్. సో ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్ ఇట్లా మనం క్యారెక్టర్లో ఉంటాయి. సో దీంట్లో నంబర్స్ అనేవి ఉండవు కాబట్టి సో మనం దీనికి ఇట్లా ఇవ్వాలి అని చెప్పేసి అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ కొటేషన్స్ అనేవి ఇట్లా ఇవ్వాలన్నమాట. దీని అలొకేషన్ అనేది ఇట్లా ఇవ్వాలి. సో స్పెషల్ సింబల్ కెన్ బి యూస్డ్ ఇన్సైడ్ సింగిల్ కొటేషన్స్. సో సింగిల్ కొటేషన్స్ లోపల మనం స్పెషల్ సింబల్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే స్పెషల్ సింబల్స్ సపరేట్గా క్యారెక్టర్ డేటా టైప్లో ఉంటాయి కాబట్టి సో మనం ఇక్కడ స్పెషల్ సింబల్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ ద సింగిల్ కొటేషన్. ఓన్లీ ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ అనేది అలౌడ్ ఉంటుంది. ఎందుకు సింగిల్ క్యారెక్టర్ అంటే సో ఇది ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ. సో 1 బైట్ ఆఫ్ మెమరీలో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అనేది అలౌడ్ ఉంటుంది. సో మనం ఏబి అని చెప్పేసి దీని లోపల రాసేసి అది తీసుకోదు. ఎందుకనేసి అంటే సో దాంట్లో పట్టేంత వరకు అది తీసుకుంటుంది కాబట్టి ఓన్లీ 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది దాని కెపాసిటీ కాబట్టి సో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో కెనాట్ యూస్ అదర్ డేటా టైప్ కాన్స్టెంట్స్. సో ఇప్పుడు మనం అదర్ డేటా టైప్ కాన్స్టెంట్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేవి ఇంటీజర్కి ఫ్లోట్కి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో మనం ఇక్కడ సపరేట్ అవి యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓన్లీ క్యారెక్టర్స్ ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ జస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గురించి రాసిన ప్రోగ్రామ్ ఒకటి. సో నెక్స్ట్ వీడియోలో మనం సైన్డ్ వాల్యూస్ అండ్ అన్సైన్డ్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకా మిగిలిన డేటా టైప్స్ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద video and please do subscribe to the channel Telugu Techie. So thank you all.